ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా చైనా ఆర్మీ సరిహద్దు దగ్గర అనునిత్యం ఎప్పుడు చొరబడదామా అని కాచు కూర్చుని ఉంది. మరోపక్క శత్రుదేశమైన పాకిస్తాన్ కూడా ఎప్పటికప్పుడు సైన్యంపై దాడులు చేస్తూ వస్తుంది. ఈ దశలో భారత సైన్యం ఎంతో అప్రమత్తంగా ఉంటూ ప్రత్యర్థుల దాడులను ఎదుర్కొంటూ పొరుగు దేశాలను మన దేశంలోకి రాకుండా తరిమి కొడుతుంది. అయితే ఒకవేళ శత్రు దేశాలతో యుద్ధం సంభవించినట్లయితే భయపడకండి, మేమున్నామంటూ భరోసానిస్తుంది. అయితే అంతలా భరోసా ఇవ్వడానికి మన దగ్గర ఉన్న బలం, అత్యాధునిక ఆయుధాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. Su-30 MKI ద ఫైటర్ జెట్ విమానం గురించి చెప్పాలంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉన్న అత్యంత పవర్ఫుల్ యుద్ధ విమానం ఇదే. రష్యా సహకారంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ డెవలప్ చేసిన లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇందులో కలవు. ప్రస్తుతం ఇలాంటి యుద్ధ విమానాలు 1-2 కాదు, ఏకంగా 200 వరకు విమానాలు భారత్ చేతిలో ఉన్నాయి. బ్రహ్మోస్ మిసైల్, దీన్నే గేమ్ ఫినిషర్ మిసైల్ అని కూడా అంటారు. ప్రపంచంలోనే ఏకైక తొలి సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణి బ్రహ్మోస్. ఈ బ్రహ్మోస్ మిసైల్ను విమానం, నౌక, సబ్మెరైన్ నుంచి కూడా ఈజీగా ప్రయోగించవచ్చు. ఇది 1 కన్నా ఎక్కువ లక్ష్యాలపై కేవలం 3 సెకండ్ల వ్యవధితో దాడి చేయగలదు. అంతేకాకుండా తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల దీన్ని శత్రు దేశాల రాడర్లు కూడా గుర్తించలేవు. సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణించడం వల్ల దీన్ని ఏ యాంటీ మిసైల్ కూడా ఎదుర్కోలేదు. ఇటువంటి ఆయుధం భారత్కి ఎంతో బలం చేకూరుస్తుండడంలో ఎటువంటి సందేహం లేదు. అర్జున్ మార్క్ 2 అనేది ఒక యుద్ధ ట్యాంక్. అత్యాధునిక యుద్ధ ట్యాంకుల్లో ఈ యుద్ధ ట్యాంకు కూడా ఒకటి. 12.7 mm NSVT మిషన్ గన్తో శత్రువులు పనిపడుతుంది. అంతేకాకుండా మొత్తం రిమోట్ కంట్రోల్తో నడుస్తుంది. INS విక్రమాదిత్య, ఈ పేరుని గురించి మీరు ఇదివరకే వినే ఉంటారు. అత్యాధునిక INS విక్రమాదిత్య ఇండియన్ నేవీకి చెందింది. ఇది ఎయిర్క్రాఫ్ట్ను మోసుకెళ్లే సముద్రపు నౌక. హిందూ మహాసముద్రం మొత్తాన్ని జల్లెడి పట్టి శత్రువును కిలోమీటర్ల దూరం నుంచి పరిగెత్తిస్తుందని ఆర్మీ చెప్తుంది. దీన్ని భారత్ రష్యా నుంచి $947 మిలియన్ అప్పట్లో కొనుగోలు చేసింది. INS చక్ర సబ్మెరైన్, ఇది 12,000 టన్నుల బరువు కలిగి ఉంటుంది. ఇది చూడటానికి అచ్చం షార్క్ చేప వలె ఉంటుంది. ఈ చక్ర 500 మీటర్ల లోతులో ప్రయాణం చేయగలదు. అంతేకాదు 30 నాటికల్ మైల్ వేగంతో ప్రయాణించగల చక్ర సుమారు 100 రోజుల పాటు నీటి అడుగున ఉంటుంది. అలాగే 300 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల శక్తి ఈ సబ్మెరైన్కు ఉంది. అంతేకాకుండా ఒకేసారి 26 శతజ్ఞులను తీసుకెళ్లగల సామర్థ్యం కూడా చక్ర సొంతం. అగ్ని 5 ద కిల్లర్ మిసైల్, 3 స్టేజ్ మిసైల్ అయిన అగ్ని 5 17 మీటర్ల పొడవు, 50 టన్నుల బరువు దీని సొంతం. 5,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను పక్కాగా ఛేదించగలదు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ క్షిపణిని రూపొందించారు. అయితే దీని రేంజ్ 8,000 కిలోమీటర్లకు పైగా ఉంటుందనేది అనధికారిక సమాచారం. ఉపరితలం నుంచి ఉపరితలానికి 1000 కిలోల అణ్వస్త్రాలను ఒకేసారి మోసుకెళ్లగలుగుతుంది. ఇప్పటి వరకు ఈ క్షిపణిని 3 సార్లు ప్రయోగించగా ప్రతిసారి విజయవంతమైంది. ఇజ్రాయెల్ సహకారంతో రూపొందించిన ఈ అగ్ని 5 మిసైల్ శత్రువుల ఆయుధాలను సర్వనాశనం చేయగల సత్తా దీని సొంతం. అంతేకాదు రాడర్లతో శత్రువుల ఆయుధాలు ఎంత దూరంలో ఉన్నా కూడా పసిగట్టగలవు. INS విక్రాంత్, ఇది స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమానవాహక యుద్ధ నౌక. ఇది 40,000 టన్నుల బరువు, 260 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పు ఉన్న యుద్ధ విమానవాహక నౌక. ఈ నౌకపై ఒకేసారి 2 యుద్ధ విమానాలు టేకాఫ్, రన్వేలు తీసుకుంటాయి. అలాగే ల్యాండింగ్ సౌకర్యం కూడా ఉంది. బరాక్ 8 ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని సూటిగా ఛేదించే దీర్ఘశ్రేణి క్షిపణి వ్యవస్థ బరాక్ 8. ఇది శత్రువుల నుంచి వచ్చే మిసైల్స్ను, అలాగే విమానాలను, డ్రోన్లను కూల్చివేయగలదు. ఈ మిసైల్స్తో చైనా, పాకిస్తాన్ వార్షిప్ల మీద దాడి చేయవచ్చు. ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా ఇది తట్టుకొని నిలబడగలదు. అంతేకాకుండా దీన్ని 360 డిగ్రీస్ రేంజ్లో ఎటువైపు నుంచి అయినా ప్రయోగించవచ్చు. T-90 భీష్మ, రష్యా 3rd జనరేషన్ మెయిన్ యుద్ధ ట్యాంక్ ఇది. వీటిని 310 యుద్ధ ట్యాంకుల కోసం ఆర్డర్ చేశాం. ఇప్పటికే 120 డెలివరీ కాగా మిగతావి త్వరలో చేరే అవకాశం ఉంది. P-81 సర్వేలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్, ఇది ఒక మల్టీ మిషన్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్. దీనికోసం దాదాపు $2.1 బిలియన్ కాంట్రాక్ట్ ఒప్పందం కూడా జరిగింది. పహారా కాయడంలో వీటికి మించినవి లేవని చెప్పడం జరిగింది. నాగ్ మిసైల్, శత్రువుల యుద్ధ ట్యాంకులను నాశనం చేసే క్షిపణిది. ఇది శత్రువుల యుద్ధ ట్యాంకులను పూర్తి సమర్థతతో సునాయాసంగా నాశనం చేయగలదు. లేటెస్ట్గా తయారు చేసిన INS డిస్ట్రాయిడ్ వార్షిప్ వెపన్, ఇది సొంతంగా ఆపరేటింగ్ చేయగల అత్యాధునిక యుద్ధ విమానం. సముద్రంలోనూ నేల మీద ప్రయాణించి శత్రు స్థావరాలను ధ్వంసం చేయగలదు.
ఈ యుద్ధ విమానంలో మొత్తం 64 ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ ఉంటాయి. అయితే దీని తక్కువ రేంజ్ బరాక్ 1 అలాగే మీడియం రేంజ్ బరాక్ 8గా ఉంది. యుద్ధ సమయంలో వీటితో శత్రుసేనను నామరూపాలు లేకుండా చేయొచ్చు. పృథ్వీ మిసైల్ బాలిస్టిక్ మిసైల్స్ను అసమర్థులు చేసే అత్యాధునిక ఆయుధం ఇది. దీని సరాసరి దూరం దాదాపు 5000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. పినాక మల్టీ రాకెట్ లాంచర్ 6 లాంచర్లతో కూడిన ఒక విభాగం ద్వారా 12 రాకెట్లను 44 సెకండ్లలో ప్రయోగించవచ్చు. ఇది 3.9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనే ఉన్న శత్రువులను నాశనం చేయగలదు. అంతేకాకుండా ఇది సైన్యం బలాన్ని ఎన్నో రెట్లు పెంచుతుంది. శతజ్ఞులకు కూడా తోడుగా పనిచేస్తుంది. అరిహాంత్ సబ్మెరీన్ ఈ సబ్మెరీన్ సముద్ర గర్భంలో ప్రయాణించగల అన్ని వాహనాల వేగాలను లోతులను గమనించి శత్రు సామ్రాజ్యాన్ని కుక్కటి వేలతో పెగిలించగల అత్యాధునిక జలాంతర్గామి ఇది. ఈ అరిహాంత్ సబ్మెరీన్తో భారతదేశం తన మొదటి అణు జలాంతర్గామి కలను నెరవేర్చుకుంది. ఐఎన్ఎస్ కల్వరీ సబ్మెరీన్ దీన్ని ఎలక్ట్రానిక్ పవర్ సబ్మెరీన్ అని కూడా అంటారు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 500 కోట్ల నుంచి 23,000 కోట్లు ఖర్చు పెట్టారని సమాచారం. అలాగే భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ ఇది పాక్లో ఉన్న JF-17కి చెక్ పెట్టేందుకు ఈ విమానాలు రెడీగా ఉన్నాయి. ఆకాశ్ మిసైల్ పేరు 3 అక్షరాలే కానీ పేరుకు తగ్గట్టు శత్రు దేశాల వారిని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించగల సత్తా ఉన్న అస్త్రం. అయితే ఇది శత్రు దేశాలకు చెందిన విమానాల అతి సూక్ష్మమైన లక్ష్యాలను కూడా ఛేదించగలదు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొన్ని పాపులర్ ఆయుధాల గురించి మాత్రమే చెప్పడం జరిగింది. ఇంకా ఇండియాలో చాలా ఆయుధాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అమెరికా, రష్యా, చైనా తర్వాత అత్యధిక ఆయుధ సంపద కలిగి ఉన్న దేశంగా ఇండియా ఉంది. అలాగే యుద్ధం చేయవలసిన సందర్భమే కనుక వస్తే శత్రువులకి ధీటుగా సమాధానం చెప్పగల ఆయుధాలు ఇండియాలో ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం తెలుగు గురు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా ఈ నోటిఫికేషన్ గంటను క్లిక్ చేయండి. ఇలా చేయడం వలన ఈ ఛానల్ యొక్క లేటెస్ట్ వీడియోస్ను నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.